అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక స్థానిక కార్పొరేటర్స్ అందరికీ, మీడియా మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. పర్యాటక శాఖ మార్చులు, అట్లాగే స్థానిక శాసనసభ్యులు, వ్యవసాయ శాఖ మార్చులు ఇద్దరు కూడా ఖమ్మం పర్యాటక శాఖపై పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేసి వాటిని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో కొన్ని ప్రపోజల్స్ ఈరోజు మనందరి ముందు ఉంచారు. ముఖ్యంగా ఈ ఖమ్మం కిల్లా పైన రోప్వే కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు రోప్వే కావాలని వారు అడగటం, అట్లాగే టూరిజం శాఖ మార్చులు దాన్ని వెంటనే పరిగణలో తీసుకుని శాంక్షన్ చేస్తున్నానని చెప్పడం నిజంగా సంతోషించదగినటువంటి పరిణామం. దానికి కావాల్సిన నిధులు కూడా రకరకాల మార్గాల నుంచి సమీకరించి వాటికి కావాల్సిన నిధులను కూడా ఏర్పాటు చేసే ప్రక్రియకు కూడా ప్రణాళిక తయారు చేయడం జరిగింది. సో రోప్వే సంబంధించినంత వరకు దాదాపు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. కొన్ని నెలల్లోనే పూర్తి చేసే కార్యక్రమం కూడా మొదలవుతుంది. పోతే దీంతో పాటు టూరిజం శాఖ మార్చులు చెప్పినట్టు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ తెలంగాణలో ఉన్నటువంటి టూరిజాన్ని ప్రాపగండా చేయటం కోసం, తద్వారా దేశంలో ఉన్నటువంటి పర్యాటకులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులను కూడా, ఉదాహరణకి నేలకొండపల్లిలో ఉన్నటువంటి బుద్ధిస్టు సంబంధించినటువంటి స్తూపాలు కానీ ఇతరత్ర స్తూపాలు కానీ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడానికి అవకాశం, జపాన్ లాంటి దేశం పెద్ద ఎత్తున బుద్ధిస్ట్ స్తూపాలు సందర్శనకు రావడానికి అవకాశం. తద్వారా జిల్లాలో టూరిజం పర్యటన కాకుండా ఆదాయం కూడా పెరిగేటువంటి కార్యక్రమం, అనేక రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ప్రణాళికలు చేసుకుని ముందుకు పోతా ఉంది. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారి జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల్ని, శాసనసభ్యుల్ని నెలకొకసారి కంపల్సరీ టూరిస్ట్ సెంటర్స్ లో వారి కుటుంబ సభ్యులతో బస చేయాలని చెప్పి టూరిజం శాఖ మార్చులు వారు ఒక చక్కటి ప్రోగ్రాం డిజైన్ చేశారు. తప్పనిసరిగా మేమంతా దాన్ని పాటిస్తామని కూడా మంత్రి గారికి పాటిస్తా ఉన్నాం. అట్లాగే ఈ జిల్లా కూడా మంత్రి గారికి వివరిస్తా ఉన్నాం అందరి సమక్షంలో. ఈ జిల్లాలో ఈకో టూరిజం సంబంధించి, ఆ టెంపుల్ టూరిజం సంబంధించి ఈ రెండింటికి కూడా ఒక బాగా ప్రాశస్త్యం కలిగినటువంటి జిల్లా ఇది. ఇక్కడ అద్భుతమైనటువంటి అడవులు ఉన్నాయి. కిన్నెరసాల లాంటి ప్రాంతం దగ్గర నుంచి మొదలు పెడితే భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్న అడవులు కానీ ఇవన్నీ కూడా ఈకో టూరిజం డెవలప్ చేయడానికి బాగా ఉపయోగపడేవి. అట్లాగే టెంపుల్ టూరిజానికి ఇక్కడ నుంచి బౌద్ధ స్తూపం దగ్గర నుంచి మొదలు పెడితే భద్రాచలంలో ఉన్నటువంటి జమలాపురం వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారి, సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం వరకు కూడా టెంపుల్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి బాగా ఉపయోగం ఉంది. వీటన్నిటిని అభివృద్ధి చేయడానికి కావలసిన నిధులు పూర్తి స్థాయిలో ఈ రోజు ఇందిరమ్మ ప్రభుత్వం సంపూర్ణంగా నిధుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ టూరిజం అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తద్వారా ఈ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకొని ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎదిగేటట్టు చేసే కార్యక్రమంలో భాగంగానే టూరిజాన్ని పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం. దీనికి సంబంధించి మంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఇట్లా పర్యటన చేసే కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులను, శాసనసభ్యులందరినీ తీసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్రాంతానికి సంబంధించిన సైట్లన్నింటినీ వారు విజిట్ చేసి ముందుగా వాటికి పబ్లిసిటీ తీసుకొచ్చే కార్యక్రమాన్ని వారు స్టేట్ వైడ్ గా తీసుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఖమ్మం జిల్లా టేకప్ చేశారు. భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు కూడా ఇదే రకమైనటువంటి ప్రోగ్రాం టేకప్ చేయబోతా ఉన్నారు. అంటే మనం గతంలో ఇప్పటి వరకు చూడనటువంటి టూరిజం అభివృద్ధి అంటే ఏంటో చాలా స్పష్టంగా ఇందిరమ్మ రాజ్యంలో ఈ రాబోయే సంవత్సర కాలంలో మనం చాలా స్పష్టంగా చూడబోతా ఉన్నాం.
దీనికి కావాల్సిన విధంగా వారు ఇందాక అక్కడ నేలకొండపల్లి దగ్గర చెప్పారు. హైదరాబాద్ నగరం అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి డెస్టినేషన్ గా ఉన్నటువంటి నగరం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా నెలకు ఒకసారి హాలిడే అంటే తీసుకునే క్రమంలో భాగంగా ఆ హాలిడే తీసుకునే సమయంలో కూడా వారు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసినట్టుగా ఇకో టూరిజం అంటే ఫారెస్ట్ లో అడవుల్లో మంచి జలాశయాలు ఉన్న దగ్గర ట్రాకింగ్ లాంటిది వాకింగ్ పనికొచ్చేటువంటి ట్రాకింగ్ తయారు చేసి మంచి బ్యూటిఫుల్ రిసార్ట్స్ కట్టి అక్కడ ఇంటర్నెట్ కూడా ఏర్పాటు చేస్తే వాళ్ళు వీకెండ్స్ కో లేకపోతే నెలకు 1-2 సార్లు ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఆ పరిసర ప్రాంతాలకు వాళ్ళు ఉద్యోగస్తులను పంపించి అక్కడ వాళ్ళు ఆట విడుపుతో పాటు వాళ్ళు పని చేసుకునేటువంటి ఒక వాతావరణాన్ని కూడా సృష్టించడానికి ఒక మంచి డిజైన్ తో టూరిజం మంత్రి గారు జూపాలి కృష్ణారావు గారు ప్రాజెక్ట్ తయారు చేసుకొని ఈ రాష్ట్ర టూరిజం అభివృద్ధి కోసం మంచి ప్రణాళికతో గత బడ్జెట్ కంటే ముందే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టుల్ని అన్నిటి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర టూరిజం దేదీప్యమానంగా వెలుగుతుందని టూరిజం అభిమానులందరూ కూడా ఒక మంచి ప్రోగ్రాం ఈ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని మీ అందరికీ చెప్తూ భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ఇంకా ముందుండేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు యంత్రాంగం మొత్తం జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే టూరిజం శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, ఫారెస్ట్ సంబంధించినటువంటి వాళ్ళు, ఎండోమెంట్స్ సంబంధించినటువంటి వాళ్ళు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తో మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్ని తయారు చేసి టూరిజం మంత్రి గారితో పంపిస్తే స్టేట్ బడ్జెట్ తో పాటు కేంద్ర బడ్జెట్ ని ట్యాప్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. వాటన్నిటిని చేసుకుందామని చెప్పి సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా దీనికి విరివిగా ప్రాచుర్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే టూరిజం పెరిగితే మీడియా వ్యవస్థకు కూడా పెద్ద ఎత్తున వార్తలు ఆదాయం కూడా పెరుగుతుంది. మీడియా హౌసెస్ కూడా మీ అందరికి కూడా వార్తల్ని సమీకరించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని బాగా పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా మీకు కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అట్లాగే బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రులుగా వారి సహకారంతో ఖమ్మం జిల్లాతో పాటుగా యావత్ రాష్ట్రంలో టూరిజం కొత్త పుంతలు తొక్కనుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా అన్ని వర్గాల ప్రజల్ని రప్పించడంతో పాటుగా దేశీయ పర్యాటకుల్ని అంతర్జాతీయ పర్యాటకుల్ని రప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసే కార్యక్రమం చేస్తూ, ఎందుకంటే ఈ టూరిజం ద్వారా టూరిజానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టూరిజం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, దాంతోపాటుగా రాష్ట్ర ఆదాయం పెంపొందడంతో పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమం కావచ్చు. ఏమీ లేనటువంటి కేవలం ఇసుక తిన్నెలు ఉన్నటువంటి దుబాయ్ ఎట్లుందో అట్లాగే ప్రపంచంలో చాలా దేశాలలో తక్కువ జనాభా ఉన్న ఎటువంటి వనరులు లేకున్నా కూడా గొప్పగా పర్యాటకులను ప్రపంచం ఆకర్షిస్తూ ఇలా దేశంలో గొప్పగా దేశాలకు ఎదిగినాయి. మన దేశంలో మన రాష్ట్రంలో అన్ని రకాల వనరులు ఉన్నాయి. అంటే అతి పురాతనమైనటువంటి కట్టడాలు, ఇటువంటి కోటలు, ఖమ్మం లాంటి ఫోర్ట్లు కావచ్చు, కిల్లాలు కావచ్చు, జల వనరులు, జలాశయాలు, అటవులు, అట్లాగే జంతుజాలాలు చాలా ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఏ స్థాయిలో ఉపయోగించుకోవాలో ఆ స్థాయిలో జరగలేదు. అందుకనే ఈ ప్రభుత్వం టూరిజంకు పెద్దపీట వేసి టూరిజంని పెద్ద ఎత్తున పెంచే కార్యక్రమం చేస్తాను. అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ఖమ్మం ఫోర్టు పైన ఈ యొక్క రోప్వే సుమారుగా 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. 0.9 కిలోమీటర్స్ దాకా ఒక రోప్వే సుమారుగా 30 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఈ యొక్క రోప్వే నిర్మాణంతో పాటుగా చాలా కార్యక్రమం చేసే ఉంది. ఇప్పుడే మేము చూసి వచ్చినాం. నేలకొండపల్లిలో అంటే సుమారుగా 2200 సంవత్సరాల క్రితం
బుద్ధిస్ట్ స్తూపం అనేది ఇలా అంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్తూపం అది, మరుగున పడ్డది. దాంతోపాటుగా భక్త రామదాస్, నేను మొదటిసారిగా భక్త రామదాస్ గారి ఇంటికి రావడం జరిగింది. నాకు చాలా సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. అంటే ఇట్లా ఇక్కడే కాకుండా దీంతో పాటుగా లక్నవరం లేకు, ధనవై గూడెం పార్కు, పాలేరు రిజర్వాయరు, వైరాలు చాలా ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. డెఫినెట్గా వీటన్నిటిని కూడా ఏవైతే ప్రారంభం చేసి పూర్తి కాని వాటిని పూర్తి చేసే కార్యక్రమం, మొదలుపెట్టని వాటిని మొదలుపెట్టే కార్యక్రమం. ఇట్లా అట్లాగే టూరిజంతో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా, అంటే ప్రతి టూరిస్ట్ సెంటర్లో కల్చరల్ యాక్టివిటీ జరగాలి. ఈ కొండపైన, ఈ యొక్క కిల్లా పైన కూడా, ఫోర్టు పైన కూడా ప్రతి వారము, ప్రతి నెలను అంటే రెగ్యులర్గా పర్యాటకులు రప్పించి వాళ్లకు ఆహ్లాదకరమైన వాతావరణం, ఎంతో గొప్ప వాతావరణం ఇక్కడ చూస్తే మొత్తం కనపడతా ఉంది, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. కాబట్టి దీనిపైన పర్యాటకులు రప్పించి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇట్లా వివిధ రకాల పద్ధతుల ద్వారా. అట్లాగే ఇక్కడ అవసరమైనటువంటి టూరిస్టులకు వచ్చినటువంటి వసతులు, వనరులు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం. అట్లాగే రెస్టారెంట్స్ కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. ఇందులో దీంతో పాటుగా ఈ టూరిస్ట్ రప్పించాలంటే మొదటగా ఎక్కడి నుంచి మొదలు కావాలి అంటే ప్రజాప్రతినిధి నుంచి మొదలు కావాలి. కాబట్టి ప్రతి జిల్లాలో ప్రతి వారం ఒక కార్యక్రమం పెట్టుకొని ఆ జిల్లాలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా రప్పించి ఇందులో పాల్గొనట్టు చేసి తద్వారా రాష్ట్ర ప్రజానికి ఒక మెసేజ్ పంపించే కార్యక్రమం చేస్తూ ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు ఇలా చాలామంది తెలియదు పాపం, అంటే ఇటువంటి ఉన్నాయని కూడా తెలియదు. ఇలా గ్రామీణ యువత కూడా కొంత పక్కదారి పడతా ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా సమ్ యాక్టివిటీ అనేది రప్పించడం ద్వారా వాళ్ళ ఆలోచన విధానంగా మారుతుంది. అందుకనే విద్యార్థుల్ని ఒక వారం, ఉద్యోగుల్ని ఒక వారం, ప్రజాప్రతినిధులు ఒక వారం, మహిళా సంఘాలు ఎట్లా ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఉన్నాయి కాబట్టి వాళ్ళని విధంగా చేస్తూ, అంటే ఈ యొక్క నిర్మాణాలు పూర్తి చేస్తూ ఒక అట్రాక్టివ్ ఉండే పద్ధతిలో చేసే కార్యక్రమం చేస్తూ, ఇప్పటికి కూడా చాలా చోట్ల టాయిలెట్ లేని పరిస్థితి ఉంది. వాళ్ళు వస్తే ఉండడానికి వేరేటువంటి వాళ్ళు కలిసి ఒక రోజు ఉండాలన్నా ఆ వసతి లేదు, వనరు లేదు. అట్లాగే పెళ్ళిళ్ళు చేయాలంటే ఇక్కడ చాలామంది విదేశాలు పోయి పెళ్లి చేస్తా ఉన్నారు కొందరు, మ్యారేజ్ డెస్టినేషన్ అంటే వెడ్డింగ్ డెస్టినేషన్స్. సో మన దగ్గర చాలా అవకాశాలు కాబట్టి నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ఖమ్మం జిల్లా కానీ చాలా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా అన్ని రంగాల్లో కూడా మరి అవసరమైన నిధులు కూడా ముఖ్యం. మన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు కూడా వారి సహకారం ఇప్పటికే గతం కంటే కొంత ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. ఎన్ని అవసరం ఉంటే అని ఇస్తాను కూడా వారు కూడా మాట చెప్పిండ్రు, మళ్ళీ కూడా చెప్తారు. తప్పకుండా మన తుమ్మల నాగేశ్వర గారు కోరిన విధంగా ఇక్కడ దీనిపైన వీలైనంత త్వరలో ఇమీడియట్గా ఆ యొక్క నిష్ణాతుల్ని పిలిచి, టెక్నికల్ ఎక్స్పర్ట్ పిలిచి ఎస్టిమేట్ చేసి వాటిని ఇమీడియట్గా మంజూరు కూడా ఇచ్చే కార్యం చేసి పనులు కూడా త్వరలోనే ప్రారంభం చేసే కార్యం చేస్తాం. ఒక రోప్వేనే కాదు, పర్యాటకులకు అవసరమైనటువంటి కనీస వసతులు, వాళ్ళకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని వనరులు కల్పించే కార్యం చేసి ముందుకు తీసుకెళ్లే కార్యం చేస్తాం. ఇందులో ప్రజాప్రతినిధుల సహకారాన్ని కూడా అందిస్తా ఉన్నా. సహచర మంత్రులతో పాటుగా ఇతర శాసనసభ్యులు కావచ్చు, అందరూ ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఆల్సో ది అఫీషియల్స్, స్పెషల్లీ ది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఆల్సో. సో కాబట్టి అందులో పాల్గొన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఇమీడియట్గా కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఈ యొక్క ఎకో టూరిజం ఉంది, టెంపుల్ టూరిజం ఉంది, తర్వాత కూడా అంటే ఇవన్నీ కూడా చాలా రకాల టూరిజాలు ఉన్నాయి. వెడ్డింగ్ డెస్టినేషన్స్తో పాటుగా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తాం. ఒక టూరిస్టు హబ్గా ఖమ్మం జిల్లా కూడా ఒక టూరిస్ట్ హబ్గా ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి చూసే విధంగా అది ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవ బట్టి విక్రమార్క గారిని, డిప్యూటీ సీఎం గారిని నేను మొదలు చెప్పిన వారం మిగతా వాళ్ళకు ఇతర వర్గాలు అంటే ఒక వారము స్టూడెంట్స్, ఒక వారము ఎంప్లాయీస్, ఒక వారము నిరుద్యోగులు, ఒక వారం మీరు ఎట్లయితే ఎవ్రీ మంత్ ఆల్రెడీ మా జిల్లా 1 month లాస్ట్ వీక్ మా జిల్లా అయిపోయింది, ఇప్పుడు ఈ వీక్ మీ జిల్లా అయింది. అంటే ప్రతి నెలకు ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా ఇన్వైట్ చేస్తాం ఒక నెలలో. ఎందుకంటే మెసేజ్ మొత్తం కంపల్సరీగా ఫ్యామిలీస్తో సహా, కుటుంబ సభ్యులతో సహా, ఎందుకంటే మెసేజ్ రాష్ట్ర వ్యాప్తంగా పోవాలా, దేశవ్యాప్తంగా కూడా పోవాలా,
తెలంగాణ షుడ్ బి మోడల్ ఫర్ ది కంట్రీ. తెలంగాణ షుడ్ బి మోడల్ ఫర్ ది కంట్రీ. ఆ స్థాయిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని వారి అమూల్యమైనటువంటి పెద్ద ఎత్తున బడ్జెట్లో పెద్ద కేటాయింపు ఆర్థిక పర్యాటకం మొత్తం వారే చూసుకుంటారు. గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు, ప్రియమైన బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు నా చిరకాల మిత్రులు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రులు, వారికి జత ఎక్సైజ్ కూడా ఉంది ఆయనకి, అదేవిధంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నా చిరకాల మిత్రులు పటేల్ రమేష్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ మున్సిపల్ అభిషేక్ గారు, పోలీస్ కమిషనర్ దత్ గారు, జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు, మేయర్ గారు, అదేవిధంగా చైర్మన్ రాయల్ గారు, ప్రియమైన కార్పొరేటర్లు, ఖమ్మం ప్రముఖులు, పత్రికా విలేకరులు, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. మాట్లాడొద్దు ప్రెస్. ఈ యొక్క కిల్లా చరిత్ర 1000 సంవత్సరాలకు పూర్వమే. ఇది అనేక రాజులు, రెడ్డి రాజులు కావచ్చు, యలమరాజులు కావచ్చు, దాని తర్వాత జరిగినటువంటి యుద్ధాల్లో ముస్లిం రాజులు కూడా దీన్ని ఆక్రమించుకోవటం, మళ్ళీ ఒకసారి తెలుగు ప్రభువులు ఆక్రమించుకోవటం, ఆ రకంగా అనేక రూపాంతరాలు జరిగి ఈరోజు ప్రజాస్వామ్య రాజ్యంలో ఈనాడు నిటార్సుగా ఖమ్మం కిల్లా నిలబడి 1000 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఖమ్మం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ మహా కట్టడం, చారిత్రక కట్టడం, ఇది ప్రజలందరూ ఆస్వాదించేటట్టుగా, ప్రజలందరూ దీన్ని చూసి దీని చరిత్ర తెలుసుకోవడంతో పాటు గతం యొక్క చరిత్రను కూడా మనం మననం చేసుకొని చరిత్రని మనం గుర్తుపెట్టుకుంటూ ఆనాటి ప్రభువులు ఏ రకంగా దీన్ని నిర్మాణం చేశారు, దేనికోసం చేశారు, దీనివల్ల జరిగినటువంటి ఈ ప్రాంతంలో జరిగినటువంటి చరిత్రని ఒకసారి మననం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే నేను టూరిజం మినిస్టర్ గారిని పదే పదే మాకున్న పరిచయంతో, సార్ ఒక్కసారి వచ్చి 1000 సంవత్సరాలు నిర్మితమైనటువంటి బౌద్ధ స్తూపం, అది 1000 సంవత్సరాలు కింద నిర్మాణం అయింది. నాకు ఇప్పటికీ తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆసియా ఖండంలోనే పెద్ద బౌద్ధ స్తూపం ఎక్కడ ఉందంటే అది కొండపల్లిలో ఉంది. అక్కడే భద్రాద్రి రామాలయాన్ని నిర్మాణం చేసినటువంటి భక్త రామదాస్ చరిత్ర, ఆయన జన్మస్థలం ఉంది. ఆ రోజుల్లో ఆయనకి నాకు వీలైన కాడికి ఆ బౌద్ధ స్తూపం దగ్గర రహదారి నిర్మాణం, వీలైన కాడికి కొంత లైటింగు, అక్కడ ఉన్నటువంటి బాల సముద్రానికి కొంత నిధులు ఇచ్చి అక్కడే బోటింగ్ కానీ, ఫుడ్ కోర్ట్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో కావాల్సినటువంటి టూరిజం, అదేవిధంగా చరిత్ర తెలుసుకోవటానికి ఈనాటి పిల్లలకి ఈ యొక్క గతం తెలవాలని, దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పి ప్రయత్నం చేశాను. దాని తర్వాత కిల్లాని కూడా ఆ రోజుల్లో కూడా ఎమ్మెల్యేగా ఇదే ప్రాంతానికి వచ్చి చెప్పడం జరిగింది. అప్పుడున్నటువంటి కలెక్టర్ ఇలంబర్తి గారు కొంత ప్రయత్నం చేశారు, తర్వాత అది ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నాకు అవకాశం వచ్చింది. అందుకని జిల్లా వాసి రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి గారి సహాయంతో, ఎంపీ గారు, టూరిజం మంత్రి గారి సహాయంతో దీనికి రోప్ వేస్తే తప్ప ఇప్పుడు ఇన్ని స్టెప్స్ ఎక్కి మామూలు జనం వచ్చే రోజు దీని మీద విహరించడానికి కానీ ఆస్వాదించడానికి కానీ అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా టూరిజం మినిస్టర్ గారు దయచేసి భువనగిరి కోటకు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ కంపెనీని పిలుస్తారా, వేరే కంపెనీలు పిలుస్తారా, డిజైన్ ఎట్లా వేస్తారు, డిపిఆర్ తయారు చేసి మా కలెక్టర్ గారు సమన్వయంతో మీ టూరిజం డిపార్ట్మెంట్, ఈడీ గారు వచ్చారా, ఈడీ టూరిజం వారి యొక్క సహకారం తీసుకొని మీరు మంచి కన్సల్టెన్సీ ద్వారాగా దీనికి ఒక రూపకల్పన చేస్తారని చెప్పి ఒక ఆశతోటి ఖమ్మం ప్రజలు ఈ కిల్లా యొక్క
అభివృద్ధి, ఈ జిల్లా యొక్క ప్రతిరూపం ఈ రాష్ట్రానికే కాకుండా భద్రాద్రి వచ్చేటటువంటి భక్తులందరికీ రేపు రైల్వే రూట్ కూడా కనెక్ట్ అవుతుంది. ఇప్పటికే నేషనల్ హైవేలు కనెక్ట్ చేశాం. నా కోరిక ఏంటంటే భద్రాద్రికి నేషనల్ హైవే, అదేవిధంగా రైల్వే లైన్, అదేవిధంగా ఎయిర్వే కూడా వీలైతే భగవంతుడి దయ వల్ల కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం చేస్తే భద్రాద్రి టెంపుల్ దక్షిణ రామాలయంగా ఇది పెద్ద ప్రాచుర్యంలోకి రావాలని మొన్న మనం పాండురంగాపురం నుంచి గతంలో సారపాక వరకే సర్వే చేయించాను. అది 3-4 రైల్వే మంత్రులు పోయినా కూడా ఆగిపోయింది. నిన్న ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే లైన్కి పాండురంగాపురం కనెక్ట్ చేశారు భద్రాద్రి మీదుగా. అది కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తే భద్రాద్రికి నేరుగా రైల్వే లైన్ వస్తుంది. జాతీయ రహదారుల అనుసంధానం కూడా ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా ఖమ్మం రాకుండా, వరంగల్ రాకుండా ఓఆర్ఆర్ నుంచి తిన్నగా కొత్తగూడెం జంక్షన్కి వచ్చేటట్టుగా ఇంకొక నేషనల్ హైవే శాంక్షన్ చేశాం. అది టెండర్ స్టేజ్లో ఉంది. ఎంపీ గారు దాన్ని గుర్తుపెట్టుకొని ఈ బడ్జెట్లో మాత్రం దానికి పెద్దగా పెట్టలేరు. కాబట్టి తొర్రూరు మీదుగా, మహబాద్ మీదుగా, ఇల్లెందు మీదుగా ఓఆర్ఆర్కి వెళ్తుంది. అది తక్కువ డిస్టెన్స్, త్వరగా హైదరాబాద్ చేరుకోవటానికి భద్రాద్రి జిల్లా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ టూరిజం ప్యాకేజీని ఆ రోజుల్లోనే పాలేరు టు పాపికొండలు అని చెప్పి పాలేరు లేకు, బౌద్ధ స్తూపం, కిల్లా, వైరా ప్రాజెక్టు, ఆ రకంగా వెళ్ళి కిన్నెరసాని, భద్రాద్రి టెంపుల్, పర్ణశాల చూసుకొని వీలైన వాళ్ళు గోదావరిలో విహారయాత్రతోటి రాజమహేంద్రం పోవటానికి పాపికొండల మీదుగా ఒక ప్యాకేజీని ఏర్పాటు చేశాం. కాబట్టి దయచేసి టూరిజం మంత్రి గారు మీ సహకారంతో, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి గారి యొక్క ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం జరగాలని చెప్పి కోరికతోటి మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టి పైకి ఎక్కించాం. ఈ ఎక్కిన ఫలితం దక్కాలని చెప్పి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. టూరిజం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు. అందుకనే మనం ఎలుగుమట్ల సుమారు 500 ఎకరాలు దాన్ని పూనుకున్నాము. ఈరోజు టైం లేదు కాబట్టి జూపల్లి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇందాక పెద్దలు బట్టి గారు చెప్పినట్లుగా ఎండోమెంట్స్, ఇరిగేషను, ఫారెస్టు, దీనికి అనుబంధ రంగాలకు ఉండేటటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్న కాడ టూరిజం చేసుకోవచ్చు, దేవుడు ఉన్న కాడ టూరిజం చేసుకోవచ్చు, ఇటువంటి పురాతన కట్టడాలు ఉన్న కాడ చూసుకోవచ్చు. ఎకో టూరిజం సత్తుపల్లిలో ఒక పార్క్ ఉంది, అదేవిధంగా కొత్తగూడెంలో ఒక ఎకో పార్క్ ఉంది. ఇక్కడ వెలుగుమట్ల ఖమ్మానికి దగ్గరలోనే 500 ఎకరాలు, దానికి కూడా మా కలెక్టర్ గారు, కమిషనర్ గారు దానికి కూడా అభివృద్ధి కార్యక్రమాల కింద నిధులు పెట్టుకున్నారు. దాన్ని కూడా త్వరలోనే మొదలు పెడతాము. కాబట్టి దయచేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ రమేష్ రెడ్డి గారు కానీ, ఈడీ టూరిజం కానీ, మంత్రి గారు, మిగతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, దాని దగ్గర అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఎక్కడ ఏ దేవాలయం దగ్గర జవలాపురం ఏంటి, అనపరెడ్డిపల్లి ఏంటి, భద్రాచలం ఏంటి, నరసింహస్వామి గుట్ట ఏంటి, అట్లాగే కూసుమంచి శివాలయం ఏంటి, ఇటువంటి కట్టడాల దగ్గర ఏంది, ఈ ఆర్కియాలజీ కింద ఉన్నటువంటి కట్టడాలకి మనం ఏ రకంగా మీరు వ్యవహారం చేయగలుగుతారు. ఇప్పుడు 1000 స్తంభాలు కూడా చేసుకున్నారు. అట్లాగే మాకు కూసుమంచి శివాలయం కాకతీయులదే. ఈ రకంగా ఇటువంటి కట్టడాలను కూడా మీరు కొద్దిగా రెనోవేట్ చేయగలిగితే అవి ఇంకా జగదీప్యమానంగా ప్రజాదరణ పొందేది. టూరిజంలో ఉన్న గొప్పతనం ఏంటంటే కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ఉపాధి కల్పించేదానికి ఇంతకంటే సర్వీస్ సెక్టారు ప్రపంచంలో ఎక్కడా లేదు. కొన్ని దేశాలు కేవలం టూరిజం మీదగానే బతుకుతున్నాయి, బతికిస్తున్నాయి, మనకి అప్పులు పెడుతున్నాయి. మనం ఇంత సుసంపన్నమైనటువంటి భారతదేశం చిన్న చిన్న టూరిజం దేశాల దగ్గర నుంచి మనం ఆశించాల్సినంత గతి మనకు అక్కర్లేదు. మన దగ్గర అంతకంటే వాళ్ళ తాత జేజమ్మల్ లాంటి సైట్లు ఉన్నాయి. కాబట్టి దయచేసి జూపల్లి గారి ఆధ్వర్యంలో ఆయనకి కొల్లాపూర్ కోట చూసా నేను. 4 రోజులు ఆయన ఎలక్షన్ పోయి అక్కడే ఉన్నా. అటువంటివి చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ మంత్రి గారికి ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు నరసింహస్వామి ఆ శక్తి ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోమని మా యువకుడు రమేష్ రెడ్డి గారు, ఆయనకి ఏ ఛాన్స్ లేకపోయినా మంచి ఛాన్స్ వచ్చింది కాబట్టి దయచేసి ఆయన గారు కూడా దీంట్లో కార్యక్రమం చేసుకోవాలా. మా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మా డిపార్ట్మెంట్ని కూడా మీరు ఇమ్మీడియట్గా వాడుకొని దీన్ని సఫలీకృతం చేయమని చెప్పి ప్రార్థన. ఇన్ని మెట్లెక్కి వచ్చినందుకు మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇంకా చాలా పాయింట్లు పెట్టారు.
వైరా వెళ్ళి ఇప్పుడు సీఎం గారి మీటింగ్ యొక్క వ్యవహారాన్ని పరిశీలించాలి. అక్కడి నుంచి మీరు కొత్తగూడెం హరిత కాంప్లెక్స్ని విజిట్ చేయాలి. అక్కడి నుంచి కిన్నెరసానికి వెళ్ళాలి. మీరు ఉదయం భోజనం అక్కడ పెట్టుకున్నారు, అది రాత్రికి మార్చుకోండి. నైట్ భోజనం చేసుకొని వెళ్ళి భద్రాచలంలో పండుకొని పొద్దున్నే దేవుడిని చూసుకోండి. కాబట్టి దయచేసి రమేష్ రెడ్డి గారు మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. మాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.